పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు వైద్య కళాశాల ప్రైవేటీకరణ కుట్రను ప్రజలతో కలిసి వైఎస్ఆర్సీపీ అడ్డుకుని తీరుతుందని ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో కోటి సంతకాల కార్యక్రమాన్ని పార్టీ నాయకులతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గండేపల్లి బాబీ, పార్టీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, వార్డు కౌన్సిలర్ వజ్రపు భువనేశ్వరి, మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వరదినేడి సుజాత, పట్టణ అధ్యక్షురాలు సామరవతి లలిత, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, నాయకులు బత్తుల సాయి, వజ్రపు వీరేష్, వజ్రపు బాబీ, రాజశేఖర్, ఉలవల భూషణం, జాహూర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు కాకుండా 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేయించుకోవడం అనేది చాలా గొప్ప విషయం, నిజమైన విజయం సాధించినట్లుగా. ఎందుకంటే ప్రభుత్వం మెడికల్ కళాశాలలు శాంక్షన్ చేయడం అంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యని తక్కువ ఆర్థికంగా ఇబ్బంది కాకుండా తక్కువ ఫీజుతో విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎఫిలియేటెడ్ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా మంచి వైద్య సేవలు పేదలకు అందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి మంచి అవకాశాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వము పేదలకు వ్యతిరేకంగా, పేదల వైద్య విద్యకి వ్యతిరేకంగా, పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మెడికల్ కాలేజీలను అమ్మేయడం అనేది కేవలం పీపీపీ అనేది ఒక వంక మాత్రమే తప్ప, అసెంబ్లీలో వారు చెప్పినట్టుగా, మంత్రివర్యులు చెప్పినట్టుగా 33+33 అంటే 66 సంవత్సరాలు, ఇంకెన్ని సంవత్సరాలు వచ్చినా 17 మెడికల్ కాలేజీలు అమ్మేసే విధంగా చర్యలు తీసుకోవడాన్ని వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖండించింది. మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, ఈ మెడికల్ కాలేజీలన్నీ ఎంతో సదుద్దేశంతో తెచ్చిన వ్యక్తిగా ఆయన చాలా ఆవేదన చెందడం జరిగింది. ఎన్నో సార్లు చెప్పి చూడడం జరిగింది. అయినప్పటికీ జీవోలు పాస్ చేస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా చలనం రాలేదు. అందుచేతనే ప్రజల పక్షాన నిలబడి ప్రజల వైద్య విద్య కోసం, ప్రజల వైద్య సౌకర్యాల కోసం వైఎస్ఆర్సీపీ నిలబడి ఈరోజు కోటి సంతకాల కార్యక్రమాన్ని మరి ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న నాయకులందరూ సమావేశమై సమైక్యంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గాల్లో కోటి ఉద్యమాల సంతకంలో భాగంగా ఈ నియోజకవర్గ సంతకాల కార్యక్రమాన్ని ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేశాం. ఈ రోజు మరి పిఠాపురం పట్టణంలో 1వ వార్డులో ఈ రోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా మేము మొదలు పెట్టాం. వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో రద్దు చేసే వరకు ఆయన పట్టుదల వదలరు. ఆయన వెన్నంటే వైఎస్ఆర్సీపీ కుటుంబం నిలబడి ఉంటుంది.